హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఎరేజన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళైతే మీ అందరికి సరికొత్త ఉద్యోగాలు అయితే రావడం జరిగింది. ఎలాంటి ఎగ్జామ్ ఉండదు, ఎలాంటి ఎక్స్పీరియన్స్ అక్కర్లేదు. మీరు మీ ఇంటికా నుంచి వర్క్ చేసుకోవచ్చు అనమాట. లేటెస్ట్ గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే రావడం జరిగింది. ఎలాంటి అప్లికేషన్ ఫీజు మీరు పే చేయక్కర్లేదు. తెలుగులో అయితే మీరు జాబ్స్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో 20,000 వరకు శాలరీ కూడా అయితే ఉండడం జరుగుతుంది. 18 ఇయర్స్ నుంచి 60 ఇయర్స్ వరకు ఎవరైనా సరే ఈ జాబ్స్ కి అప్లై చేయొచ్చు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆంధ్ర తెలంగాణ నుంచి అందరూ అప్లై చేయొచ్చు. ఇండియన్ సిటిజన్స్ అందరూ అప్లై చేయొచ్చు అనమాట. సో మనకి తెలిసిన కూకు ఎఫ్ఎం నుంచి అయితే మనకి లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ అయితే రావడం జరిగింది. సో వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి మీకైతే చూపించడం జరుగుతుంది. ఎలాంటి ఫేక్ జాబ్స్ అయితే కాదు. కావాలంటే మీరు అఫీషియల్ వెబ్సైట్ లో కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ చివరి దాకా చూసి వెంటనే అయితే ఆన్లైన్ లో అప్లై చేయండి. సో మీరు కనుక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో అయితే రావడం జరుగుతాయి. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా అయితే కంపల్సరీగా జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో దాని లింక్ అనేది కామెంట్ బాక్స్ లో అయితే ఉండడం జరుగుతుంది. మీరు వెంటనే వెళ్ళి అది క్లిక్ చేయండి, జాయిన్ అయితే అయిపోండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మనందరికీ అయితే కూకు ఎఫ్ఎం నుంచి కస్టమర్ డిలైట్ ఎగ్జిక్యూటివ్ అనే జాబ్ రోల్ కి అయితే వీళ్ళు లేటెస్ట్ గా రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో మీరు ఇక్కడ చూడొచ్చు, రిమోట్ అని చెప్పి కనబడుతుంది క్లారిటీగా. సో అంటే మీరు ఇంటికా నుంచి అయితే వర్క్ చేసుకోవచ్చు అనమాట. సో ఎలాంటి ఎగ్జామ్ అయితే మీరు కండక్ట్ చేయరనమాట. సో డైరెక్ట్ గా అయితే మీకు జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో రిమోట్ ఎగ్జామినేషన్ అంటే రిమోట్ లో అయితే మీరు జాబ్ చేసుకోవచ్చు కాబట్టి మీరు ఎక్కడి నుంచి అయినా సరే చేసుకోవచ్చు జాబ్ అనేది. సో కస్టమర్ డిలైట్ ఎగ్జిక్యూటివ్ అనే రోల్ కి అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. రోల్ డిస్క్రిప్షన్ చూసినట్లయితే వీళ్ళకి సంబంధించిన కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే మీరు కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ కి అయితే మీరు ఉంటారనమాట. సో మీకు వాళ్ళకి సంబంధించి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నా, లేకపోతే వీళ్ళకి సంబంధించిన సర్వీసెస్ అని ఎక్స్ప్లెయిన్ చేయడం, ప్రొడక్ట్స్ అని ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇవన్నీ అయితే మీరు చేస్తూ ఉంటారనమాట. సో వీళ్ళకి సంబంధించిన ఇంగ్లీష్ అండ్ హిందీలో అయితే మీకు నాలెడ్జ్ అయితే ఉండాలి. కాకపోతే ఇక్కడ మనకి నాలెడ్జ్ ఆఫ్ సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ విల్ బి యాడెడ్ అడ్వాంటేజ్ అని చెప్పేసి అయితే ఇచ్చారు. అంటే మీకు సౌత్ ఇండియాలో ఉండే లాంగ్వేజెస్ ఏవైతే వస్తాయో ఒకవేళ ఒకటన్నా వచ్చినా మీకైతే యాడెడ్ అడ్వాంటేజ్ అయితే ఉండడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ తెలుగు లాంగ్వేజ్ కూడా అయితే ఇచ్చారు. సో మనందరికీ తెలుగు లాంగ్వేజ్ వచ్చు కాబట్టి కంపల్సరీగా అయితే అప్లై చేసుకోండి. సో ఇక్కడ మీకు వీటికి సంబంధించి మీరైతే ఫోన్స్ ద్వారా కానీ, కాల్స్ ద్వారా కానీ, లేకపోతే చాటింగ్ ద్వారా కానీ, ఈమెయిల్ ద్వారా కానీ అయితే మీరు వీళ్ళకి సంబంధించిన రోల్లో అయితే మీరు వర్క్ చేస్తూ ఉంటారనమాట. సో కీ రెస్పాన్సిబిలిటీస్ చూసినట్టయితే ప్రొవైడ్ ఎక్సెప్షనల్ కస్టమర్ సర్వీస్. సో మీరు మల్టిపుల్ ఛానల్స్ ద్వారా అయితే మీరు కస్టమర్ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. తర్వాత వీళ్ళకి సంబంధించి ఏదైనా కంప్లైంట్స్ వచ్చినా సరే మీరు వాటినన్నిటిని ఎంక్వైరీ చేసి మీరైతే సాల్వ్ చేస్తూ ఉంటారు. ఏదైనా ఇష్యూస్ వచ్చినా సాల్వ్ చేస్తూ ఉంటారు. వీళ్ళకి సంబంధించిన ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ కూడా అయితే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. తర్వాత కస్టమర్ ఎక్స్పీరియన్స్ అయితే మీరు మంచిగా అయితే ఇవ్వాల్సి ఉంటుంది కస్టమర్కి అయితే. సో డాక్యుమెంట్ ఇంటరాక్షన్స్ కూడా అయితే మీకు ఉండడం జరుగుతాయి. తర్వాత రిక్వైర్మెంట్స్ చూసినట్లయితే స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్. సో వెర్బల్ అండ్ రిటన్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. సో మీకు ఇక్కడ ఇంగ్లీష్ ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ, నాలెడ్జ్ ఆఫ్ సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ ఈజ్ ఏ ప్లస్ అని చెప్పించారు. సో మనకి సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ అంటే ఫస్ట్ మనకి తెలుగు ఉంది కాబట్టి తెలుగు వాళ్ళందరూ కూడా అయితే అప్లై చేయొచ్చు. సో టీమ్ ఓరియంటెడ్ కొలాబరేటివ్ మైండ్ సెట్. సో మీరైతే టీమ్ వర్క్ అయితే చేస్తూ ఉండాలన్నమాట. సో ఇక్కడ మీకు ప్రీవియస్ కస్టమర్ సపోర్ట్ ఎక్స్పీరియన్స్ ఈజ్ ప్రిఫర్డ్ బట్ నాట్ మ్యాండేటరీ అని చెప్పించారు. సో అంటే మీకు ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది, కాకపోతే మ్యాండేటరీ అయితే కాదు అని చెప్పేసి క్లారిటీగా ఇచ్చారు. కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోవచ్చు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా. సో ఫ్రెషర్స్ అందరూ కూడా అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. వీళ్ళకి సంబంధించిన కస్టమర్ సపోర్ట్ టూల్స్ ద్వారా అయితే మీరు వర్క్ చేస్తూ ఉంటారు కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. వర్కింగ్ ప్లేస్ రిమోట్ లొకేషన్ కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. మీరు ఇంటికా నుంచి వర్క్ చేసుకోవచ్చు, లేకపోతే వేరే ఊరెళ్ళ వర్క్ చేసుకోవచ్చు, ఎక్కడి నుంచి అయినా వర్క్ చేసుకోవచ్చు అనమాట. సో ఎవరైతే మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఆంధ్ర తెలంగాణ నుంచి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఎవరికైతే ఇమీడియట్ గా జాబ్ కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా ఇక్కడ కనిపిస్తున్న అప్లై బటన్ మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఈ లింక్ అనేది మన వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్ లో కూడా అయితే ఉంటుంది. అది క్లిక్ చేసినట్లయితే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. సో మీరైతే ఇక్కడ అప్లై బటన్ మీద క్లిక్ చేయండి. తర్వాత మీకు సంబంధించిన ప్రొఫైల్ అయితే ఇక్కడ అప్లోడ్ చేయండి. తర్వాత మీ ఫస్ట్ నేమ్, తర్వాత మీ లాస్ట్ నేమ్,
లాస్ట్ నేమ్ అంటే సర్నేమ్ అన్నమాట. తర్వాత కాంటాక్ట్ నెంబర్ ఇచ్చి, తర్వాత మీ మెయిల్ అడ్రస్ ఇచ్చి, తర్వాత మీ లొకేషన్ ఏంటో కూడా అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇక్కడ మీకు టోటల్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో ఇక్కడ మీకు ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ లేకపోతే ఇక్కడ ఐఎమ్ ఏ ఫ్రెషర్ మీద ఇలా టిక్ చేయండి. తర్వాత ఎక్స్పెక్టెడ్ సిటీసీ. సో మీరు యాన్యువల్ గా ఎంత సిటీసీ అంటే శాలరీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారని చెప్పి అడగడం జరుగుతుంది. సో మీరైతే ఒక శాలరీ ఒక 4 lakhs వరకు అయితే మీరు పెట్టుకోవచ్చు. 3 to 4 lakhs అనేది, ఎందుకంటే ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కాబట్టి. తర్వాత ఇక్కడ మీరు బ్రౌజ్ చేసి మీ రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయండి. సో కాబట్టి ఇలా అయితే మీరు సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా పర్ఫెక్ట్ గా అయితే ఆన్లైన్ లో అప్లై చేసేయడం జరుగుతుంది. సో మీకు మెయిల్ కూడా ఒకవేళ ఏదైనా అప్డేట్ వస్తే రావచ్చు. తర్వాత వీళ్ళకి సంబంధించి మీకు ఏవైతే వీళ్ళకి సంబంధించి అప్లికేషన్స్ అన్ని ఫిల్టర్ చేస్తారు. సో దాన్ని బట్టి అయితే మిమ్మల్ని అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది ఈమెయిల్ అనేది. సో మీ ఈమెయిల్ ద్వారా అయితే మీరు వీళ్ళు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటారు కాబట్టి ఈమెయిల్ చెక్ చేసుకుంటూ ఉండండి ఎప్పటికప్పుడు. సో ఒకవేళ మీకు ఈ జాబ్స్ అక్కర్లేకపోతే పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వీడియోస్ అన్ని మన ఛానల్లో అయితే ఉన్నాయి. సో మీరైతే అవి చెక్ చేయొచ్చు, వాటికైతే అప్లై చేసుకోవచ్చు. సో మీకు ఇంకా ఎలాంటి జాబ్స్ కావాలో అది కామెంట్ చేయండి, ఆ జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతాయి. ఈ వీడియో మీకు అక్కర్లేకపోతే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, ప్రతి ఒక్క గ్రూప్ కి షేర్ చేయండి. వాట్సాప్ గ్రూప్స్ లో చాలా మందికి అయితే యూజ్ అవడం జరుగుతుంది. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్ లో కంపల్సరీగా జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి ఫర్ డైలీ జాబ్ అప్డేట్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.